హాయ్, వెల్కమ్ టు మనసారా. ఏంటి సండే కదా, అందరూ లేటుగా లేచారా? నేను కూడా లేటుగానే లేచానండి. ఏం పర్వాలేదు, వారంలో అప్పుడప్పుడు ఒకసారి అట్లా లేటుగా లేస్తే మన బాడీ కూడా రీఛార్జ్ అవ్వాలి, మనం కూడా కొంచెం చిల్ అవ్వాలి కదా. ఓకే, అందుకని లేటుగా లేచినా పర్వాలేదు, వారంలో ఒకసారి. అయితే మీరందరూ నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకపోతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సెకండ్ డేలో ఎవరెవరు వచ్చారో ఇవాళ చూద్దాం. ఫస్ట్గా చరణ్ నిజామాబాద్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి అయితే ఏమి ఎనర్జెటిక్గా అనిపించాడంటే నాకైతే భలే నచ్చాడు. ఈ అబ్బాయి చాలా బాగా నచ్చాడు. 26 years అంట. సిఎస్ఆర్ హోస్ట్ ప్లస్ ఆర్జే న్యూస్ రీడర్ అని చెప్పాడు తన ఇంట్రోలో. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడంటే తనకి బాగా స్క్రీన్ టైం ఇచ్చారు. ఇచ్చిన స్క్రీన్ టైంని మొత్తాన్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నాడు. అసలు మామూలుగా నవ్వించలేదు అబ్బాయి. నవ్వించడం అంటే అట్లానే అట్ ది సేమ్ టైము ఫిట్గా ఉన్నాడు. బాగా నాకు చాలా బాగా అనిపించింది. అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని, గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు వదిలేసావు అని అంటే తనకి నాకు టైం సెట్ అవ్వట్లేదు అని అన్నాడు. బిందు మాధవి వదిలేయచ్చు కదా అంటే అందుకే వదిలేశాను అని. అట్లా స్పాంటేనియస్గా ఫన్నీగా చాలా ఎంటర్టైనింగ్గా అనిపించాడు నాకైతే. ఎందుకు కోళ్ళలాగా పుట్టాలి అనుకుంటున్నావు అంటే నేను చచ్చిపోతే ఒక ఇద్దరికి ఫుడ్ అవ్వాలనుకుంటున్నాను అని. అట్లా ఎప్పుడు నవ్వని అభిజిత్ కూడా ఇతన్ని చూసి అసలు చాలా నవ్వాడు. నాకు కూడా అసలు చూసినంతసేపు అతన్ని నాకు భలే నచ్చాడు. చాలా బాగా నవ్వించాడు. ఇతనికి అందరూ గ్రీన్ ఇచ్చి సెలెక్ట్ చేశారు. టాప్ 15కి వెళ్ళిపోయాడు. అయితే ఇలానే ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేస్తాడా లేకపోతే ఇది ఈ ఎపిసోడ్ వరకే చూడాలి. ఈ ఎపిసోడ్లో ఉన్నట్లే కనుక కంటిన్యూ ఉంటే ఇతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం మాత్రం 100% కన్ఫామ్గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బీబీ జాన్ ఒంగోలు నుంచి వచ్చింది. ఈమె బాగానే ఉంది, బోల్డ్గా ఉంది, స్పాంటేనియస్గా బాగానే మాట్లాడింది. కానీ ఎక్కడో కొంచెం ఏదో మిస్ అయినట్లు అనిపించింది నాకే కాదు జడ్జెస్ కూడా అట్లానే అనిపించినట్లుంది. సో రెడ్ ఇచ్చారు. రెడ్ ఇవ్వడంతో తన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్తో కొంచెం హర్ట్ అయింది. ఐ హేట్ యువర్ జడ్జిమెంట్ అని కొంచెం సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయింది. తినైతే సెలెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ రాక్ స్టార్ రాజు. ఇతను కూడా వస్తూనే కొంచెం అభిజిత్ని ఇన్సల్ట్ చేసినట్లు అట్లా అనిపించాడు. దానికి అభిజిత్ కొంచెం హర్ట్ అయినట్లే అనిపించింది. ఇతన్ని కూడా అందరూ రిజెక్ట్ చేశారు. ఇంకా విశిష్ట, సత్య, నిఖిల్ వీళ్ళందరూ కూడా రిజెక్ట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసరికి భరత్ హైదరాబాదు ఓల్డ్ సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను ఓల్డ్ సిటీ స్మెల్ని తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పాడు. అయితే ఇతను ఓకే బాగానే చేశాడు, కొంచెం ఇంప్రెస్ చేశాడు, డాన్స్ చేశాడు, కానీ అంత గొప్పగా అనిపించలేదు. ఇతను కూడా రిజెక్ట్ అయిపోయాడు. తర్వాత అమన్ మసూద్ నల్గొండ నుంచి వచ్చాడు. ఇతను కూడా చాలా బాగా అనిపించాడండి నాకు. అసలు ఎంటర్టైనింగ్గా ఒక అలాంటి ఇన్నోసెన్స్, అట్ ది సేమ్ టైము కొంచెం ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, కొన్ని ఇట్లా కాళ్ళంతా బాగా జాపుతున్నాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు. ఇతను కూడా నాకు ఫన్నీగా బాగా అనిపించాడు. ఆ టీషర్ట్ టాస్క్ ఇచ్చారు. టీషర్ట్కి హోల్ ఇచ్చి అవన్నీ చేయాలి అని అంటే కొంచెం అక్కడ ఫన్నీ జనరేట్ చేయడం, ఎస్ఏ రైట్ చేయమంటే అక్కడ కొంచెం ఫన్ జనరేట్ చేయడము, అతనిది కూడా నాకు బాగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఇతన్ని హోల్డ్లో ఉంచి నెక్స్ట్ పార్టిసిపెంట్ సుమా అని వచ్చింది. తనతో జరిగిన ఇంటరాక్షన్ కూడా నాకు మంచిగా అనిపించింది. ఇద్దరు కొంచెం టగ్గఫర్గా నీట్గా స్మూత్గానే అట్ ది సేమ్ టైం స్ట్రైట్గా ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు అనిపించింది. ఇతనికి ఫన్ ఉండాలి అని నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చాడు. బిందు మాధవ్ మాత్రం ఇంకా కొంచెం ఇతన్ని చూడాలి నేను అనే దీంతో రెడ్ ఇచ్చింది. నాకు జడ్జెస్ ఇది ఇచ్చిన జడ్జిమెంట్ నాకు కరెక్ట్గానే అనిపించింది. పార్టిసిపెంట్ వచ్చేసరికి సుమ.
ఈ అమ్మాయి నాకు చాలా బాగుందండి, చాలా క్యూట్గా, స్వీట్గా, ట్రెడిషనల్గా, అసలు 16 ఏళ్ళ తెలుగు అమ్మాయిలాగా అనిపించింది. ఈ అమ్మాయి గురించి చెప్తూ నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే సీజన్ 9 బిగ్ బాస్ సీజన్ 9లో తనుజ పుట్టస్వామి. అసలు ఈ అమ్మాయిని చూసినంత వరకు నాకు అసలు ఎంత బాగా అనిపించిందంటే, ఎంత ట్రెడిషనల్గా, అంటే ఒక బిగ్ బాస్ షోలో అమ్మాయిలు అంటే అందరికీ ఉన్న ఒపీనియన్ని తను కంప్లీట్ చేంజ్ చేసింది. ట్రెడిషనల్గా, నీట్గా, స్వీట్గా, ఎట్లా అట్ ద సేమ్ టైం తన ఆత్మాభిమాన ఎక్కడ డౌన్ అవ్వకుండా, అసలు అమ్మాయి అంటే ఇలా ఉండాలిరా బాబు అనిపించేట్లుందా అసలు. బిఫోర్ బిగ్ బాస్ సీజన్ 9, ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ 9 అన్నట్లు ట్రెండ్ సెట్ చేసిందని చెప్తాను నేనైతే తనుజని. అంత ట్రెడిషనల్ డ్రెస్తో నాకైతే భలే అనిపించింది. అంతకుముందు బిగ్ బాస్ సీజన్స్ చూస్తే అమ్మాయిల డ్రెస్సింగ్ వేరేగా ఉంది. ఈ తనుజ పుట్టస్వామి వేసుకున్న డ్రెస్సింగ్ మాత్రం కంప్లీట్ అసలు చాలా బాగా అనిపించింది. నాకే కాదు చాలామందికి నాకు తెలిసి ఆ విషయంలో బిగ్ బాస్ అంటే ఏంటి ఆ డ్రెస్సులు అని అనుకునే వాళ్ళకు కూడా అది నాకు బాగుందే, ఇట్లా వేసుకుంటే బాగుంటుంది కదా అనే ఒపీనియన్కి వచ్చి ఉంటారు. నాకైతే బాగా అనిపించింది. అదేలాగా అనిపించింది నాకు ఈ అమ్మాయి కూడా. చక్కగా ట్రెడిషనల్ డ్రెస్లో స్మైలింగ్ ఫేస్తో చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. తను పార్టిసిపెంట్స్తో ఇంటరాక్ట్ అయిన విధానం, తను డిఫెండ్ చేసుకున్న విధానం, ఫన్ జనరేట్ చేయడం అన్నీ బాగున్నాయి, చాలా బాగా అనిపించింది. తనకి ఓసిడి అంట. అయితే ఓసిడి ఉన్న అమ్మాయి పేడలో కాయిన్స్ ఎతకమనే టాస్క్ పెట్టారు. సో తను బిగ్ బాస్ అంటే వెళ్ళటం కోసం తను ఎంత ప్యాషనేట్గా ఉంది అనడానికి ఈ ఇన్సిడెంట్ చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాయిన్స్ అన్ని దాంట్లో చేతులు పెట్టి తీసింది, ఆ చేతిని మొహానికి అంటించుకోవడానికి కూడా తను వెనకాడలేదు. సో అంత ఓసిడి ఉన్న అమ్మాయి అయినా కూడా పేడలో చేయబెట్టి అలా చేసిందంటే అవసరమైతే ఏదైనా చేస్తాను, ఏదైనా చేయగలను, ఎంత స్ట్రాంగ్గా అయినా నిలబడగలను అని చెప్పింది. ఈ అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది. అయితే ఇంకా కొంచెం చూడాలి అని బిందు మాధవి గారు మాత్రం రెడ్ ఇచ్చారు, మిగిలిన ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. సో తిండి కూడా పెండింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అక్షయ్ రోస్టింగ్ స్టార్గా ఇతను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఉన్నాడు. అయితే ఇతను బలం ఏంటంటే రోస్ట్ చేస్తాను నేను జనాల్ని అని చెప్పాడు. అట్లా చెప్పిన అతను ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి తను జడ్జెస్ అదే టాస్క్ ఇస్తే అది అంత గొప్పగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు అనిపించింది నాకైతే. ఎక్కడో నేను వీళ్ళని కనుక బాగా రోస్ట్ చేస్తే నన్ను సెలెక్ట్ చేయరేమో, నేను వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని ఒక డిఫెండింగ్ మెథడ్లోనే అతను కొంచెం లోగా తను ఇది కాదు అనిపించేట్లే చేశాడు. ఎన్నిసార్లు వాళ్ళు స్క్రీన్ టైం ఇచ్చారు, వాళ్ళు ఇచ్చి ఓకే చెయ్యి అని అన్నా కూడా అతను చేయలేకపోయాడు. సో అందరూ అతనికి రెడ్డే ఇచ్చారు. అయితే హార్ష్గా ఏమీ రియాక్ట్ అవ్వలేదు, హార్ష్గా రోస్టింగే తనది అన్న అక్కడ కూడా తను ఏమీ హార్ష్గా రియాక్ట్ అవ్వకుండా స్మూత్గానే వెళ్ళిపోయాడు. అతను కూడా రిజెక్ట్ అయ్యాడు. తర్వాత గాయత్రి తినొచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళ మదరు ఫాదరు చిన్నప్పుడు తను 1 year అప్పుడే డైవర్స్ తీసుకున్నారు. సో సింగిల్ పేరెంట్గా పెరిగాను, సింగిల్ పేరెంట్లో పెరిగిన చిల్డ్రన్కి ఏమి బాధలు ఉంటాయని నేను చెప్పాలనుకున్నాను అని చెప్పింది. సో అది చెప్పడం కోసం నేను బిగ్ బాస్ పంపించాలా అని నవదీప్ అడిగాడు. సో అది కాదు, కానీ నేను చాలా వెయిట్ ఉన్నాను, చాలా వెయిట్ని తగ్గించుకున్నాను, అంటే నేను ఎంత డెడికేటెడ్ పర్సన్ని, ఎంత స్ట్రాంగ్ పర్సన్ని అని నేను చెప్పుకోవాలనుకుంటున్నానని తన గురించి తన ఇంట్రోలో అలా చెప్పుకుంది. బాగానే అనిపించింది. ఫిజికల్గా కూడా కొంచెం హైట్గా ఉంది, ఫిజికల్ టాస్క్లు బాగానే చేస్తుంది, కొంచెం ఫన్ కూడా బాగానే చేసింది. కానీ అబ్బా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని చెప్పలేను, కానీ బాగానే ఉంది ఈ అమ్మాయి కూడా. ఈ అమ్మాయికి అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, బిందు గారు రెడ్ ఇచ్చారు, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. ఓకే పెండింగ్లో పెట్టారు తిండి కూడా, అంటే రిజెక్ట్ చేయలేదు, అలానే సెలెక్ట్ చేయలేదు, పెండింగ్ పెట్టారు. నెక్స్ట్ రుచిత.
ఈ అమ్మాయి వస్తూనే అవ్వలాగా వచ్చింది. అవ్వ వేషం వేసుకొని తను మనవరాలుగా అవ్వలాగా వేషం వేసుకొని వచ్చింది. వస్తూనే కొంచెం అభిజిత్ని హట్ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే టాస్క్లు ఆడకుండానే ఇది చేసావు, అయినా టాస్క్లు ఆడకపోయినా గెలిచేసావుగా అని కొంచెం సటైర్ వేస్తే దానికి అభిజిత్ ఎందుకో ఫీల్ అయినట్లు అనిపించింది నాకు. అంటే ఏమి చేయకుండానే నువ్వు కప్పు గెలుచుకున్నావు అనే ఇంప్రెషన్ అభిజిత్కి వచ్చేట్లు కొంచెం మాట్లాడింది. దానికి అభిజిత్ ఫీల్ అయినట్లు కూడా నాకు కూడా అనిపించింది. తర్వాత ఫన్ అది బాగానే చేసింది, కానీ ఓకే, నాట్ 100% గుడ్ అని అనిపించలేదు నాకు కూడా. అయితే ఆ అమ్మాయికి ఆల్ గ్రీన్స్ అయితే వస్తాయని నేను అనుకోలేదు. కాకపోతే ఆ రెడ్ అనేది అభిజిత్ నుంచి రావడంతో అభిజిత్ ఫీల్ అయ్యి ఇచ్చాడేమో అనే ఒక ఇంప్రెషన్ అయితే వచ్చింది. అభిజిత్ ఇవ్వకపోతే మేబీ బిందు మాధవ్ గారు కూడా ఇచ్చుండొచ్చు. సో 2 గ్రీన్స్ 1 రెడ్ వచ్చి ఈ అమ్మాయిది కూడా పెండింగే ఉండింది. సో ఓవరాల్గా ఇవాళ ఎపిసోడ్లో నాకైతే చరణ్, అమన్, సుమ వీళ్ళ ముగ్గురు బాగా నచ్చారు. చాలా జెన్యున్గా వీళ్ళు టాప్ 15లోకి వెళ్తారు. బాగుంది. ఒక అతను వెళ్ళిపోయాడు, మిగిలిన 2 కూడా వెళ్తారు అనే అనిపిస్తుంది నాకు. ఇక జడ్జెస్కి వచ్చేసరికి బిందు మాధవ్ గారి జడ్జిమెంట్ నాకు అన్ని రకాలుగా చాలా జెన్యున్గా చాలా బాగా అనిపించింది. అంటే అందరికీ గ్రీన్లు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోకుండా టెస్ట్ చేసి ఇంకొంచెం చెక్ చేసి వెళ్దాము అని అనిపించేట్లు చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. నా వీడియోస్ చూస్తున్నారు కదా, లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.